మన సుయోధనుడు ఏం చేస్తున్నాడు? సార్వభౌముడు పరిహసించవలే హతవిధి. ఆ మానహీనవతి ఐదుగురు భర్తలతో కాపురం చేయు పాంచాలి మమ్ము కూడా బాగా గౌరవించడమే కాక మమ్ము చూసి పరిహసించడమా? ఎంతటి అపఖ్యాతి, ఎంతటి అపఖ్యాతి! ఈ సుయోధన సార్వభౌముడు ఒక ఆడదాని పరిహాసంతో మరణించదనే పెద్ద అపఖ్యాతి. హతవిధి. ఈ సుయోధన సార్వభౌముడు పిరికివాడు కాదు, అవును, హితుడు కర్ణుడు మామ శకుని చెప్పినట్లు చేసేదే. ఏ పాంచాలి పంచభద్రుక, జూదవశములైన నీ భర్తను జూదంలోనే ఓడించి నీ భర్తల సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొని నీ జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి నిండు సభలో నిన్ను వివస్త్ర గావించి నా తొడ మీద కూర్చోబెట్టుకోకుంటే నేను ఈ సుయోధన సార్వభౌమున్నే కాదు. వెరీ గుడ్.